హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఒక అన్న మనకైతే క్వశ్చన్ వేసాడు మన సాంగ్స్ ఛానల్లో. అన్న, ఏఐ వీడియోస్ చేస్తే ఛానల్ ఎగిరిపోతుంది కదా అని. సో దాని డౌట్ మొత్తం క్లియర్ చేయాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. సో ఏఐ ద్వారా వీడియోస్ చేస్తే ఛానల్ అయితే ఎగిరిపోదు. దాన్ని కరెక్ట్ వేలో వాడుకుంటే మాత్రం ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఏఐ ఛానల్స్ అంటే ఎలా వాడుకోవాలి, అందులో మనం చేయాల్సిన పని ఏంటి, చేయరాని పనులు ఏంటి అనేది ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏఐ టూల్స్ వాడుకొని ఏ కంటెంట్ అయినా తయారు చేయవచ్చు, ఎలాంటిదైనా. అది మన సొంత స్క్రిప్ట్ ఉండాలి, లేకపోతే సొంత ఐడియా అయినా ఉండాలి. దాని నుంచి మనం ఏఐకి మన ఐడియా ఇచ్చి స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు, దానికి తగ్గట్టు విజువల్స్ రెడీ చేసుకోవచ్చు. కానీ ఒక వీడియో రూపొందించిన తర్వాత అందులో కనీసం మన వాయిస్ అయినా ఉండాలి, లేకపోతే మన ఎడిటింగ్ అయినా బాగుండాలి. ఎడిటింగ్ అంటే ఏముండాలి, నువ్వు ఏ కంటెంట్ అయితే చేస్తావో దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది కింద ఇస్తూ ఉండాలి. అది ఎడిటింగ్ గుర్తిస్తుంది అన్నమాట. యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇవన్నీ గుర్తిస్తుంది. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఏది చేసినా మన సొంత ఎఫెక్ట్ అనేది వీడియోలో చూపించాలి. అప్పుడే యూట్యూబ్ అనేది ఈ ఛానల్ వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్ముతుంది. మనం అన్నీ ఏఐ ద్వారానే చేసి, వాయిస్ ఓవర్ కూడా ఏఐ ద్వారానే ఇచ్చి, తర్వాత విజువల్స్ కూడా ఏఐ ద్వారానే తీసుకొని కనుక మనం ఛానల్స్ రన్ చేస్తే మాత్రం ఏదో ఒక రోజు ఛానల్ పోవడం మాత్రం పక్కా. అదే కాకుండా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, అన్నీ నేను సొంతంగా చేశాను, ఏఐ ద్వారా ఇది నేనే వాడుకున్నాను కాబట్టి నేనే వర్క్ చేశానని నమ్ముతూ ఉంటారు. సో అది చాలా తప్పు. ఏఐ ద్వారా చేసింది ఏ కంటెంట్ అయినా యూట్యూబ్ ఈజీగా గుర్తుపట్టగలదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ కూడా ఏఐని వాడుతుంది. గుర్తుపట్టకుండా ఎడిట్ చేసినా కూడా యూట్యూబ్ అల్గోరిథం అనేది దాన్ని పట్టుకుంటుంది, అందులో డౌటే లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే సమయంలో ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది ఏఐ ద్వారా చేశాను అని టిక్ మాత్రం వేయడం లేదు. ఎందుకంటే నేనే కష్టపడ్డానని చాలామంది అనుకుంటారు. ఏఐ ద్వారా నువ్వు చేసిన వీడియోలోకి నీ కష్టం ఉంది, ఓకే, అదంతా గుర్తిస్తుంది యూట్యూబ్. కానీ అవి నువ్వు సొంతంగా చేసినవి కాదు, జస్ట్ మాటలతో చెప్పి చేయించుకున్నవి. అది నీ సొంత కంటెంట్ కాదు, నీ సొంత వీడియో కాదు, నీ సొంత వాయిస్ ఓవర్ కూడా కాదు. అలాంటప్పుడు అది నీది అని చెప్పుకోవడం తప్పు అన్నమాట. సో అందులో ఖచ్చితంగా మన ఫేస్ అయినా యాడ్ అయి ఉండాలి, లేకపోతే మన వాయిస్ అయినా యాడ్ అయి ఉండాలి. ఈ రెండు లేకపోయినా టెక్స్ట్ అయినా యాడ్ అయి ఉండాలి. అదేగాక వీడియో ఎడిటింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. అప్పుడే యూట్యూబ్లో ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ చాలామంది ఏఐ ద్వారా వీడియో చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు మనం కూడా ఎందుకు సంపాదించలేము అని అనుకుంటూ ఉంటాం. సో అందులో డౌటే లేదు, ఈజీగా సంపాదించవచ్చు. వీడియో అప్లోడ్ చేసే సమయంలో చాలామంది ఏం చేస్తారంటే, ఇది నేను సొంతంగా తయారు చేశానని చెప్పేసి ఏఐ కంటెంట్లో ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మనం విజువల్స్ ఏఐ ద్వారా చేసాం కాబట్టి అది ఎలాంటి విజువల్స్ అయినా కానివ్వండి, ఒక హీరో కానివ్వండి, మీది కానివ్వండి, మీ సొంత ఫేస్తో విజువల్స్ చేసుకున్నా కూడా అది మీ సొంత కంటెంట్ కాదు, అది ఏఐ ద్వారా చేసిన కంటెంట్ అన్నమాట. సో ఆ ఏఐ ద్వారా చేసిన కంటెంట్ ఏమవుతుంది తెలుసా, అది ఏఐ అని మనం ఖచ్చితంగా యూట్యూబ్కి చెప్పాలి. చెప్పనప్పుడే మన ఇష్టం వచ్చినట్టు ఇది నా ఫేస్తో ఇచ్చాను, ఇది నా వీడియో అనుకుంటే పొరపాటు చేయకండి. ఎప్పుడైతే మీరు ఏఐ ద్వారా ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ, ఒక ఆడియో కానీ జనరేట్ చేశారే అనుకోండి, అది ఖచ్చితంగా ఏఐ అని మనము అప్లోడ్ చేసే సమయంలో ఏఐలో ఎస్ అని పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ అని పెట్టినంత మాత్రాన మన ఛానల్కి నష్టమైతే ఏం లేదు. భవిష్యత్తులో మన ఛానల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మంచి పని చేస్తుంది. చాలామందికి ఉండే డౌట్ ఏంటి, ఏఐ ద్వారా ఎలాంటి వీడియోస్ చేయాలి అనే డౌట్ చాలా ఉంటుంది. సో మీకు వచ్చిన ఐడియా ఏదైనా సరే, అది షార్ట్ వీడియోస్ కావచ్చు, లేకపోతే లాంగ్ వీడియోస్ కావచ్చు. అందులో మీరు ఒక చిన్న స్టోరీ చేసి ఉండవచ్చు, లేకపోతే ఒక సినిమాని తీయవచ్చు, లేకపోతే ఒక సీరియల్ కూడా తీయవచ్చు, లేదా బ్లాగింగ్ వీడియోస్ కూడా చేయవచ్చు, ట్రావెల్ వీడియోస్ కూడా చేయవచ్చు. మీకు నచ్చిన కంటెంట్ మీరు చేయవచ్చు. కానీ అప్లోడ్ చేసే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఇది ఏఐ ద్వారా చేసిన వీడియో అని ఎస్ అనే టిక్ మార్క్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఏఐని వాడుకొని వీడియోస్ ఎలా జనరేట్ చేయాలనేది ఒక వీడియో ఇంతకుముందే చేశాను. ఆ వీడియో థంబ్నెయిల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఫేస్తో మనకు నచ్చిన విజువల్స్ ఎలా చేసుకోవాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో చూడండి. అది కూడా కేవలం మాటల ద్వారానే, మీరేం టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మన మాటలతో చెప్పి మరీ విజువల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతంగా వస్తాయి, ట్రై చేయండి, తప్పలేదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, హీరోయిన్స్ ఇమేజ్లు వాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇష్టమైన హీరో కానీ, హీరోయిన్ కానీ వాళ్ళ ఇమేజ్ తీసుకొని వీడియోస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళ రైట్స్ అనేది మనం దెబ్బతీసినట్టు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వీడియో చేయాలనుకుంటే అది మీ సొంత ఫేస్తో చేయండి. అవసరం లేకపోతే ఏదైనా ప్రకృతి ద్వారా వీడియో అనేది జనరేట్ చేయండి. మీరు ఇలా వ్యూస్ కోసం హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి మరి చేస్తే ఏదో ఒక రోజు మీ ఛానల్కి అనేది ప్రాబ్లం రావడం పక్కా. దయచేసి వేరే వాళ్ళ ఫొటోస్ వాడుకొని ఏఐ ద్వారా ఎటువంటి వీడియోస్ కానీ
పాటలు కానీ మరియు మాటలు కానీ చేయకండి. అలాంటివి చేస్తే మన ఛానల్ భవిష్యత్తులో ఎప్పటికైనా డేంజర్లోనే ఉంటుంది. సో మీ సొంత ఫేస్తో చేయండి, తప్పులేదు. మీకు ఎలా కావాలో ఆ స్టైల్ ఏ ద్వారా మీరు చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మీరు పూర్తిగా ఏమీ లేని వాళ్ళైనా సరే ఒక లగ్జరీ లైఫ్లో ఉంటే మనం ఎలా ఉంటామో అనే మన మైండ్ సెట్ ఉంటుంది చూడండి. ఆ విధంగా కూడా ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ ద్వారా నువ్వు ఎక్కడైతే తిరగాలనుకుంటున్నావో, ఎక్కడైతే చూడాలనుకుంటున్నావో, ఏ ప్రదేశంలో అయితే ఉండాలనుకుంటున్నావో ఆ విజువల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు నచ్చిన విజువల్స్ మీరు ఏఐ ద్వారా చేసుకోవచ్చు. ఇందులో ఎవరు మిమ్మల్ని ఏమి అనేవాళ్ళే ఉండరు. మీరు ఏఐని ఇలా కనుక వాడుకుంటే మీ ఛానల్కి ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక ఛానల్లో ఏఐ ద్వారా వీడియోస్ చేస్తే ఏఐ వీడియోస్ అని అప్లోడ్ చేసే సమయంలో మనకు ఆప్షన్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఇక్కడ చూపించాను ఇంతకుముందు, ఇప్పుడు కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఎస్ అని మాత్రం చేయడం మర్చిపోకండి. ఏఐ లేబుల్ పెట్టడం వల్ల ఎవరు ఏమనుకోరు. ఎవరైనా ఏమన్నా అనుకుంటే వాళ్ళకి వదిలేసేయండి. మనం జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు మన దారిలో మనం వెళ్తూ ఉండాలి. వేరే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీసుకొని మనం చేసుకుంటూ వెళ్తే అది తప్పు. దానివల్ల మన ఛానల్ ఎప్పుడైనా సరే డేంజర్లోనే ఉంటుంది. రోజుకి బిక్కుమంటూ పని చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పనులు చేయకండి, దయచేసి ఇలాంటి పనులను వదిలేయండి, ఓకేనా. క్లుప్తంగా చెప్పాలంటే ఏఐలో ఒకటే రూల్, నువ్వు ఏఐ ద్వారా చేసిన వీడియోస్ అన్నీ ఏఐ అని పెట్టడం మంచిది, అంతకుమించి వేరేది ఏమీ లేదు. ఏఐ ద్వారా కంటెంట్ చేసేవబ్బా అంటే నేను అప్లోడ్ చేసే సమయంలో కూడా ఏఐ అనే పెట్టాలి. అందులో నువ్వు కనిపించినా పర్వాలేదు, నీ వాయిస్ ఓవర్ ఉన్నా కూడా అది నీ ఒరిజినల్ కంటెంట్ కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ ఏఐతోనే, వీడియోస్ ఏఐతోనే, ఫొటోస్ ఏఐతోనే. ఇంక నీ చేసింది ఏముంది అందులో, కేవలం నువ్వు ఇచ్చిన వాయిస్ ఓవర్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నీ వాయిస్ ఓవర్ ఉన్నంత మాత్రాన అది నీ ఒరిజినల్ వీడియో కాదు, ఓకేనా. సో చాలామంది యూట్యూబ్లో ఈ విధంగా చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా సంపాదిస్తూ ఉన్నాను. నేనైతే సునో ఏఐ ద్వారా సాంగ్స్ జనరేట్ చేసి మరీ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ విధంగా సాంగ్స్ చేసి, లేకపోతే షార్ట్ వీడియోస్ చేసి, దానిపై లిరిక్స్ రాసి, బ్యాక్గ్రౌండ్లో మంచి విజువల్స్ ఒకటి వేసి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, ఓకేనా. సో యూట్యూబ్లో మీకు నచ్చిన కంటెంట్ మీరు చేసుకోవచ్చు. అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. మీకు నచ్చినటువంటి మరి మీ ఒక్కరికి నచ్చేలా ఉండకూడదు, 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడే యూట్యూబ్ అనేది మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది. లేకపోతే 10, 20, 100 వ్యూస్ కాడ మీ ఛానల్ అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో నేను చెప్పింది అంతా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళొకసారి వీడియో చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏఐ ద్వారా ఎలా వీడియోలు చేయాలి అని చెప్పి నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటిదాకా థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.